అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ అయితే 10వ తరగతి చదువుతున్నా కానీ ఫస్ట్ నుంచి 1వ తరగతి నుంచి కానీ సరిగ్గా బడికి వెళ్ళాడు అసలు. మేమైతే భయంకరంగా ఏడుచుకుంటా ఉండేవారము. 10వ తరగతి చదువుతున్నా కదా నేను బడి పోనైనా అంటే, నేను ఫోను అనేది బడికాడి వచ్చేది షట్లమ్మడి అక్కడలా తిరుగుతూ ఉన్నాడు. కానీ నేను నా భర్త ఇద్దరం పనికి పోయి చెల్లులో లైవ్ పెట్టుకుని ఉంటే అయ్యగారి వాక్యం వింటా ఉన్నాం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి, మేము ఏదైనా జరుగుతుంది. లైవ్ ప్రోగ్రామ్స్ లో ఏకీభవించారా అంటే ఇంకా మేము అప్పుడే అయ్యగారికి ఫోన్ చేసింటే అమ్మగారు ఎత్తి అమ్మ నా బిడ్డ బడికి వెళ్ళడం లేదు, ప్రార్థన చేయండి అమ్మా అంటే సరేలేని ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ఉపవాసం ఉండి జనవరి నెలలో మీరు ఇక్కడికి రాండి, ఏదైనా సమస్యలు ఉంటే మీరు చెప్పండి, అయ్యగారు ఉపవాసం లోపలికి వెళుతున్నాడు అంటే, అమ్మ ఇప్పుడు రాలేమమ్మా, అయ్యగారు బయటకు వచ్చి తర్వాత వచ్చాము అని అంటే, ఆ రోజు మేము ఇక్కడికి వచ్చి వెళ్ళినాము ఫిబ్రవరిలో. లాస్ట్ ప్రేయర్లో ఏకీభవించారు, లాస్ట్లో వచ్చారు మీరు. ఇంకా నా కొడుకు ఇంకా ఆ నెలంతా బడికి పోయిండు. మార్చిలో ఎగ్జామ్ వచ్చినాయి. ఆ నెలంతా బడికి పోయి ఇంకా పోయిన తర్వాత ఇంకా వాళ్ళ సైన్స్ మేడం అయితే ఇంకా ఈ పిల్లోడు పాస్ అయితే నేను గుండు కొరిగించుకుంటాను ఈ అబ్బాయి అన్నదంట. అంటే నేను అక్కడికి వెళ్ళిన కదా, నేను సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి నా బిడ్డ పాస్ అయితే అని నేను అనుకున్నా కదా అని. ఇంకా రిజల్ట్ వచ్చినాక 305 మార్కులు వచ్చినాయి నా బిడ్డ పాస్. ఇంకా నేనైతే రాలేకపోయినా. ఎంతమంది ప్రభుని స్తుతిస్తూ ఉన్నారా? ఎంతమందికి సాక్ష్యం అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెంలో ఏముంది చెప్పండి, ఏమున్నాయి? స్వస్థతలు, అభిషేకం, దేవుని అభిషేకం అండి. హల్లెలూయా! దేవుని అభిషేకము ఒక్కొక్కరిని తాకుతుండగా అనేకమైన గొప్ప కార్యాలు. ఆమేన్. నిజంగా వారి సైన్స్ మేడం అన్నారంట, వాడు పాస్ అవుతే ఏం చేస్తానంటే అంటే చూడండి, ఒక స్టూడెంట్ పాస్ అవ్వరు అని చెప్తున్నారు. ఎందుకంటే అసలు స్కూల్కి వెళ్ళాడంట. యవన దశలోనికి వచ్చిన కుమారుడు 10th చదువుతున్న అబ్బాయి స్కూల్కి వెళ్ళకపోతే తల్లిదండ్రులకు ఎంత రోదనండి, ఎంత వేదన కదా. తోటి పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు, తోటి పిల్లలందరూ చక్కగా ఉన్నారు, మరి చాలా భయంకరంగా తిరగడం అన్నీ కూడా తిరుగుతూ ఉండేవాడంట యవనస్తుడు. కానీ ఆ 10th క్లాస్ విషయంలో ప్రభు కృప చూపించారు. ఎప్పుడైతే 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మరి సేవకుడితో ప్రార్థన చేయించుకొని ఇక్కడ నుంచి ఆ చివరి రోజున వెళ్ళారంట అండి. ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుంచి అసలు స్కూల్కి వెళ్ళని కుమారుడు కంటిన్యూస్గా స్కూల్కి వెళ్ళడం. వాడు వెళ్ళింది మార్చ్లోనా ఎగ్జామ్స్, ఏప్రిల్లోనా ఎగ్జామ్స్? మార్చ్లో ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్. ఫిబ్రవరి నుంచి మరి స్కూల్కి వెళ్ళడం, ఆ పరీక్షలన్నీ రాయడం. ప్రైజ్ ది లార్డ్. టీచర్సే ఆశ్చర్యపోయే విధముగా అద్భుతమైన రీతిలో మరి తన సబ్జెక్ట్స్ అన్నీ కూడా పాస్ అయ్యాడు. 10th అంతా పాస్ అయ్యాడు. 10th ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్ తల్లి. గాడ్ బ్లెస్ యూ.